ముకుందా జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. తమిళ సినీ పరిశ్రమలో తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటి త్రిషకు రాజకీయ రంగ ప్రవేశం చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు కొద్ది రోజులుగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ తెరపైకి రావడంతో ఈ ప్రచారం మరింత వేడెక్కింది. తాజాగా హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ తిరుచారుపల్లి ఈస్ట్ ఉప ఎన్నిక బరిలో దిగుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ 2 నియోజకవర్గాల నుంచి గెలవడంతో ఒక స్థానాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో మొదటగా త్రిష పేరే బలంగా వినిపించింది. టీవీకే నాయకత్వం ఆమెను పార్టీ తరపున పోటీ చేయించాలని భావిస్తోందని ఇప్పటికే చర్చలు జరిగాయని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై త్రిష నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ సామాజిక సేవ కార్యక్రమాలతో ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న లారెన్స్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇక త్రిష అభిమానులు మాత్రం ఈ వార్తలతో కాస్త ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ లారెన్స్ నిజంగానే బరిలోకి దిగితే త్రిష రాజకీయ ప్రవేశం వాయిదా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.